గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము, అది సృష్టికర్త దానము. ఇది క్రైస్తవ నీతికి సంబంధించింది. లోకంలో ఉన్న మనుషులకు అంత ప్రాముఖ్యంగా లేకపోయినా, అంత తప్పుగా అనిపించకపోయినా, అంత పాపంగా అనిపించకపోయినా, అంత నేరంగా కూడా అనిపించకపోయినా, క్రైస్తవులమైన మనం దేవుడు చెప్పినటువంటి నీతిని పాటిస్తూ ఆయన ఏదైతే నేరంగా భావిస్తున్నాడో, ఏదైతే పాపంగా భావిస్తున్నాడో ఆ విషయాన్ని మనం తెలుసుకొని దానికి తగినట్టుగా మనం జీవించాలి. సో ఈరోజు చాలామందికి క్రైస్తవ నీతి పట్ల సరైన అవగాహన లేకుండా, నీతిలో మనం జీవించకుండా, మనకు తెలియదు కాబట్టి కొన్ని తప్పులు చేస్తున్నాం, తెలిసి వాటిని సరి చేసుకుందాం. దేవుని కోణంలోనే ఆలోచించాలి. ఆయన ఏ విధంగా చూస్తున్నాడు ఒక అంశాన్ని, మనం ఏ విధంగా చూస్తున్నాం అనే ఒక అంశాన్ని ఆలోచించుకుంటూ, టాలీ చేసుకుంటూ ఆయన ఉద్దేశాల్ని మనం నెరవేర్చే బిడ్డలుగా ఉండాలి. సో అలాంటి ఉద్దేశాలు ఏంటి అనే ప్రతి విషయాన్ని ఈ ఛానల్ ద్వారా మనం నేర్చుకుంటాం. అబార్షన్ చేయించుకోవడం కరెక్టా కాదా? నేటి సమాజంలో చాలామంది పెళ్లి కాకముందు వ్యభిచారం అనే పేరుతో, పెళ్ళైన తర్వాత నాకు ఇప్పుడే పిల్లలు వద్దు అనే ఒక నెపంతో గర్భంలో ఉన్న శిశువుల్ని పిండంగా ఉండగానే జీవితాలని అంతం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు దేవుడు ఈ విషయాన్ని ఎంత తీవ్రంగా ఆలోచిస్తున్నాడు, దేవుడు ఈ విషయాన్ని ఎలా పరిగణనలోకి తీసుకుంటున్నాడు, ఇది పాపమా నేరమా, మనకు ప్రమాణం బైబిల్ కాబట్టి మన జీవితంలో ప్రతి కోణాన్ని, ప్రతి విషయాన్ని, ప్రతి సందర్భాన్ని బైబిల్తో కొలచి అది చేయాలా వద్దా అనేది నిర్ణయం తీసుకునే బాధ్యత అది ఈరోజు మనకుంది. ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది. గర్భస్రావం అంటే గర్భవతి అయిన స్త్రీ శరీరం నుండి ఇంకా పుట్టని బిడ్డను శస్త్రచికిత్స అంటే సర్జరీ ద్వారా, అలాగే మందులు అనే వివిధ మార్గాల ద్వారా సహజసిద్ధం కాని రూపంలో ఆ పిండాన్ని బయటకు పంపించడం. ఇది నీ వ్యక్తిగత ఇష్టానికో లేదా చట్టపరమైన హక్కులకో సంబంధించిన విషయం కాదు. వాక్యపు వెలుగులో అత్యంత బలహీనమైన మనుషులను నువ్వు ఎలా గౌరవిస్తున్నావనేదే ముఖ్యం. ఎందుకంటే సమాజంలో శిశువు పుట్టే వరకు సజీవ ప్రాణిగా వాళ్ళు అంగీకరించకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో గర్భం దాల్చిన క్షణం నుండే జీవం మొదలవుతుంది. పుట్టని ఆ బిడ్డ భవిష్యత్తులో మానవుడయ్యే అవకాశం ఉన్న పిండం కాదు, కానీ దేవునిచే సృష్టించబడి సహజ సిద్ధంగా సమాన హక్కులు కలిగిన సజీవ ప్రాణి. నీవు ఉద్దేశపూర్వకంగా ఆ గర్భాన్ని తొలగిస్తే ఒక ప్రాణాన్ని నీవు తీసినట్టే, నాశనం చేసినట్టే. ఆ శిశువు యొక్క ప్రతి అభివృద్ధి దశలో దేవుని యొక్క హస్తం పర్యవేక్షణ ఉంటుంది. కాబట్టి బిడ్డను నాశనం చేయడం అనేది దేవుని యొక్క సృజనాత్మకతను మనం తిరస్కరించినట్టే. వాక్యం స్పష్టంగా చెప్తుంది, నరహత్య చేయకూడదు. ప్రతి జీవానికి దేవుడే కర్త. ప్రతిదీ ఆయన నుంచే మనకు వస్తుంది, ప్రతిదీ ఆయన నుంచే సంక్రమిస్తుంది. బిడ్డకు లోపాలు ఉన్నాయనో, లేక బిడ్డ యొక్క మానసిక స్థితి, శారీరక స్థితి సరిగ్గా లేదనో మనం అనుకొని మన ఇష్టపూర్వకంగా ప్రాణాన్ని తీసే హక్కు మనకు లేదు. ఎందుకంటే సంపూర్ణ బాధ్యత, ఆ బిడ్డ ఎలా ఉన్నా ఎలా పుట్టినా దానికి సంపూర్ణ బాధ్యత దేవుందే. కాబట్టి మన చేతిలోకి తీసుకొని ఒక జీవాన్ని ముగించే హక్కు మనకు లేదు. ఈ అబార్షన్ చేయించుకునే వారు ఏమంటారంటే, నా శరీరం నా ఇష్టం, నేను కంటాను, పెంచుకుంటాను, చంపుకుంటాను, మీకేంది నొప్పి అన్నట్టు మాట్లాడతారు. కానీ క్రైస్తవ నీతి శాస్త్రం ప్రకారం 1 కొరింథీ 9వ అధ్యాయం 16వ వచనంలో స్వయం ప్రతిపత్తి కంటే గృహ నిర్వాహకత్వానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అంటే ఈ శరీరం మీది కాదు, దేవునిచే కొనబడింది. ఈ శరీరంలో ఉన్న జీవానికి, ప్రాణానికి మనం సంరక్షకులం మాత్రమే, కానీ ఈ ప్రాణాన్ని తీసే హక్కు గల అధికారం మనకు లేదు, మనం యజమానులం కాదు. ఈ ఉద్దేశం పుట్టబోయే ప్రతి శిశువును సంరక్షించాలని కోరుతుంది. అంతేకాకుండా తల్లి
బిడ్డ యొక్క ప్రాణాలు కూడా సృష్టికర్తకు చెందినవే. కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. మనం మన ఇష్ట ప్రకారం చేయడానికి లేదు. మనం ఇష్ట ప్రకారంగా జీవించడానికి లేదు. మనం ఇష్ట ప్రకారంగా మన జీవితాన్ని నాశనం చేసుకోవడానికి లేదు. ఏ వ్యక్తి అయినా, ఏ మానవుడైనా తన జీవానికి, తన శరీరానికి కేవలం ఆయన ఒక కాపలాదారుడు. ఆయన ఒక్క వాచ్‌మెన్ లాంటోడు. జీవం అనేది దేవుడి నుంచి మనకచ్చింది. ఆ జీవానికి కర్త ఆయన. మన ప్రాణాన్ని మనం తీసుకునే హక్కు లేదు. అంటిల్ అండ్ అన్‌లెస్ ఆయన తీసుకుంటే తప్ప. సో, ఈ వాదన అనేది వ్యర్థమైన వాదన. మనం కేవలం ఒక సంరక్షకులం మాత్రమే అని గమనించాలి. కాబట్టి గర్భస్రావం అనేది దేవుని దృష్టిలో అత్యంత హేయమైన కార్యం. మీరు తెలిసి చేసినా, తెలియక చేసినా దేవుని సృష్టిని వికరించినట్టే. ఎందుకంటే ఆది దంపతుల్లో దేవుడు మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండని ఒక క్రమాన్ని నిర్ణయించాడు. ఆ స్త్రీ పురుషులిద్దరూ వివాహం అనే పవిత్ర కార్యంతో ఒకటై లైంగిక సంబంధంతో, ప్రేమ అనే బాంధవ్యంతో వాళ్ళిద్దరి నుంచి మరొక జీవం సృష్టిలోకి వచ్చి ఆ సృష్టిలో అనేక మంది మనుషులు విస్తరించి అభివృద్ధి చెందాలని దేవుని పెట్టిన ఒక క్రమం, నియమం. ఆ నియమాన్ని ఈరోజు మనుషులు ఉల్లంఘించి అపవిత్రమైన కార్యాలు చేసి వ్యభిచారం పేరట విపరీతమైన కామకలాపాల చేత పట్టుబడి ఈరోజు దేవుడు పెట్టిన ఆ క్రమాన్ని అక్రమంగా మార్చి అత్యంత విలువైన మనిషి ప్రాణాన్ని పిండముగా ఉండగానే నలిపేయటం అత్యంత ఘోరమైన విషయాల్లో ఒకటి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి క్రైస్తవ సహోదరులు. దేవుని దృష్టిలో మనిషి తన పోలికన, తన స్వరూపం చొప్పున ఆయన సృష్టించుకున్నాడు ఇష్టపడి. సో ఆ సృష్టికి మనం విలువనిచ్చి ఆయన పెట్టిన క్రమానికి లోబడి ఈ గర్భస్రావం అనే విపరీత ధోరణిని మనం అరికట్టాలి. ఎందుకంటే ప్రతిరోజు కొన్ని కోట్ల గర్భస్రావాలు జరుగుతున్నాయి. ఇది అంత సులువైన విషయం కాదు. చాలా ఆలోచించుకొని, చర్చించుకొని మన జీవితంలో ఇలాంటి హేయమైన కార్యాలకు దూరంగా ఉండాలని ప్రతి ఒక్క క్రైస్తవునికి నేను హెచ్చరిస్తున్నాను, ప్రభువు పేరట కోరుతున్నాను. సో దేవుడు ఈ విషయాన్ని మీకు అర్థం చేయించాడని అనుకుంటున్నాను. లోపాలున్నా, ఇంకా ఏ కారణం చేత అయినా దేవుని యొక్క పరిపూర్ణమైన సృజనాత్మకతను మనం అంగీకరించాక తప్పదు. ఇది దేవుని ఇష్టం. ఒక కుండను ఆయన ఏ విధంగా చేసుకుంటాడో ఆ విధంగా నరుని సృష్టించుకుంటాడు. కాబట్టి ఆయన మనకిచ్చినప్పుడు మనం ఎవరం కాదనడానికి విషయాన్ని గమనించి అర్థం చేసుకుంటారని ప్రభు పేరట కోరుతూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.